అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి అన్న పానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చా నెవనికిని అవకాశమియ్యకుడి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు సృష్టించిన ప్రతి ఆహారము మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన అనుదిన ఆహారము కొరకు ఆయనకు స్తోత్రము చెల్లించి పుచ్చుకుని నీడల ఆ ఆహారము పవిత్రముగా మార్చబడుతుంది. ఆమెన్. అయితే దేవుని మాటను బట్టి గాక ఈ లోక సంబంధమైన మూల పాఠములను బట్టి కొన్ని ఆహార పదార్థములు ముట్టవద్దు, రుచి చూడవద్దు, తినవద్దు అను వాటికి మనము లోబడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే. దేవుని నోటి మాటను బట్టి అవి సృష్టింపబడ్డాయి. అదే మాట చేత పవిత్రపరచబడతాయి. ఆమెన్. ఈ లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి ఒకరోజు మంచిది, మరొక రోజు మంచిది కాదు అనే వ్యర్థమైన మాటలకు లోబడకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే దేవుని తీర్పులోనికి రావాల్సి వస్తుంది సుమా. మనము జీవించే ప్రతిరోజు తినే ప్రతి ఆహారము ప్రార్థనల చేత పవిత్రపరచబడతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇటువంటి కృపకే దేవునికి మనము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు మా కొరకు ఇచ్చిన ప్రతి దినము కొరకు, ఆహారము కొరకు మీకు వందనములు. మేము భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను మీ మహిమ కొరకు చేయనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.